అంబుబాచి మేళా సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు రంగు ఎరుపుగా మారడంలో నిజమెంత? అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒక్కటైన అస్సాం కామాఖ్య ఆలయం వెనుక ఉన్న లోతైన రహస్యాలేంటి మీకు తెలుసా? దిస్ ఈజ్ మాధురి, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వాసం, నమ్మకం, రహస్యం, అద్భుతాలు, మత సాంప్రదాయాలు, వివిధ నమ్మకాలు కలగలిపిన ప్రదేశం అస్సాంలోని కామాఖ్య ఆలయం. ఈ దేవాలయం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, తాంత్రిక శక్తికి, దైవిక స్త్రీ శక్తికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. నీలాచల్ కొండలపై బ్రహ్మపుత్ర నది ఒడ్డున కొలువైన ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. సతీదేవి ఆత్మ బలిదానం తరువాత శివుడు ఆమె మృతదేహాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఆమె యోని భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయంలో అమ్మవారికి యోని ఆకారంలో ఉన్న శిల రూపంలో పూజలు నిర్వహిస్తారు. అసలు ఆలయాన్ని మేల్జా రాజవంశానికి చెందిన రాజులు క్రీస్తు శకం 8వ శతాబ్దం 10వ శతాబ్దం మధ్య నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో బెంగాల్ సుల్తాన్ కాలంలో ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయాన్ని 1565లో కోచ్ రాజవంశానికి చెందిన రాజు నర నారాయణన్ కొత్తగా నిర్మించారు. కామాఖ్య ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ముఖ్యమైనది అంబుబాచి. ఎవ్రీ ఇయర్ అంబుబాచి మేళాకు వేలాది యాత్రికులు, సాధువులు, పర్యాటకులు తరలి వస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని చెప్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుందంట. ఆ సమయంలో అమ్మవారి మీద తెల్లని వస్త్రంను వేస్తారు. 3 రోజుల తర్వాత గుడిని తెరుస్తారు. అప్పుడు ఆ వస్త్రం ఎర్రగా మారిపోతుంది. ఆ వస్త్రాన్ని అక్కడికి వెళ్లిన భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే ఈ వాదనకు శాస్త్రీయత లేదా ఆధ్యాత్మిక ఆధారం లేదు. కామాఖ్య అమ్మవారి యోని భాగం పడిన ప్రదేశం కావడం వల్ల శివుడు, అమ్మవారు నిత్యం కామకేలిలో మునిగి తేలుతూ ఉంటారని ప్రతీతి. విశ్వాసం, భక్తి, పురాణాల కలబోత అయిన ఈ ఆలయ రహస్యాలు కాలంతో పాటు నిలిచే అంతు చిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. మీరు కామాఖ్య ఆలయానికి వెళ్ళారా? వెళ్తే అక్కడ ఏం గమనించారు? మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్స్ మీకు అందిస్తాం.